వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో చాలా డిఫరెంట్గా, చాలా అగ్రెసివ్గా ఉండబోతోంది. రోజువారీ స్వీట్ మోటివేషన్లు విని మీ మైండ్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి ఉంటే దాన్ని ఒక్కసారిగా కుదిపేసే 12 పచ్చి నిజాలు ఈరోజు మాట్లాడుకుందాం. నువ్వు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా, ఇంకేదైనా గోల్ పెట్టుకున్నావా అనేది పక్కన పెట్టు. ఈ 12 రూల్స్ పాటిస్తేనే నువ్వు లైఫ్లో ఒక మగాడిలా నిలబడతావు. సాకులు చెప్పడం ఆపి కాస్త దమ్ముంటే ఈ రూల్స్ ఏంటో సూటిగా విను. 1. నీ పని నువ్వు చెయ్యి. డూ ద వర్క్. సోఫాలో పడుకుని కలలు కనడం ఆపేయి. బద్ధకాన్ని వదిలించి ఇప్పుడే బుక్స్ తీ. నీ పని నువ్వు స్టార్ట్ చేయి. 2. ఆగడం ఆపేయి. స్టాప్ వెయిటింగ్. సరైన సమయం వస్తుంది, నోటిఫికేషన్ వచ్చాకే చదువుతాను అని వెయిట్ చేయడం ఆపు. టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 3. నీపై నువ్వు ఆధారపడు. రిలై ఆన్ యోర్ సెల్ఫ్. ఎవడో వస్తాడు, ఏదో హెల్ప్ చేస్తాడు అని భ్రమల్లో ఉండకు. ఈ సృష్టికి నీ కష్టాలతో, నీ ఏడుపులతో అస్సలు సంబంధం లేదు. నీ యుద్ధం నీదే. 4. ప్రాక్టికల్గా ఉండు. బీ ప్రాక్టికల్. సక్సెస్ అనేది పుస్తకాల్లో చదివే థియరీ కాదు, గ్రౌండ్ లెవెల్లో రోజువారీగా నువ్వు పెట్టే ఎఫర్ట్. 5. ఉదయాన్నే ప్రొడక్టివ్గా మారు. బీ ప్రొడక్టివ్ ఎర్లీ. పొద్దున్నే లేచి నీ పని పూర్తి చేయి. రోజు మొత్తం సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేయకు. 6. చిన్నపిల్లాడిలా ఏడవడం ఆపు. డోంట్ బీ అ బేబీ. లైఫ్ చాలా కష్టంగా ఉంది, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని ఏడవకు. అవును, లైఫ్ అందరికీ కష్టంగానే ఉంటుంది. దాన్ని ఫేస్ చేసి ముందుకు సాగడమే మగతనం. 7. పనికిరాని వాళ్లతో తిరగకు. డోంట్ హ్యాంగ్ అవుట్ విత్ టాక్సిక్ పీపుల్. నీ లైఫ్లో ఏ గోల్ లేని వెధవలతో, ఎప్పుడూ నెగటివిటీ మాట్లాడేవాళ్లతో ఫ్రెండ్షిప్ కట్ చేయి. వాళ్ళు నిన్ను కూడా ముంచేస్తారు. 8. కంట్రోల్ లేని వాటిని వదిలేయి. డోంట్ వేస్ట్ ఎనర్జీ ఆన్ థింగ్స్ యూ కాంట్ కంట్రోల్. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి, పేపర్ ఎలా వస్తుంది, ఇవి నీ చేతుల్లో లేవు. నీ చేతుల్లో ఉన్న ఒకే ఒక్కటి చదవడం. దానిపై మాత్రమే ఎనర్జీ పెట్టు. 9. డ్రామాలు ఆడటం ఆపేయి. స్టాప్ బుల్షిట్టింగ్. వేరే వాళ్ల ముందు సింపతీ కోసం నేను చాలా కష్టపడుతున్నా అని బిల్డప్ ఇవ్వడం ఆపు. నీ రిజల్ట్స్ మాట్లాడాలి, నీ నోరు కాదు. 10. అందరినీ మెప్పించాలి అనుకోకు. స్టాప్ బీయింగ్ ఎ పీపుల్ ప్లీజర్. ఊళ్ళో వాళ్కో, చుట్టాలకో నచ్చడం కోసం నీ కలలను త్యాగం చేయకు. నీకు ఏది కరెక్టో అదే చెయ్యి. 11. శరీరంలోకి చెత్తను పంపకు. స్టాప్ పుట్టింగ్ టాక్సిక్ షిట్ ఇన్ యోర్ బాడీ. జంక్ ఫుడ్ తింటూ, బాడీని నాశనం చేసుకుంటూ మళ్లీ మైండ్ యాక్టివ్గా ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం. హెల్తీగా ఉండు. 12. మార్పును కోరుకుంటే పద్ధతి మార్చు. చేంజ్ యువర్ యాక్షన్స్. రోజువారీగా అదే బద్ధకం, అదే టైం వేస్ట్ చేస్తూ రేపు నా లైఫ్ మారిపోవాలి అనుకుంటే ఎలా మారుతుంది? రిజల్ట్ మారాలంటే మొదట నీ యాక్షన్స్ మారాలి. రైటర్ గణేష్ మీకు చెప్పేది ఒకటే, డిసిషన్ తీసుకున్నావ్, డోంట్ లుక్ బ్యాక్. ఈ 12 రూల్స్ వినడానికి చాలా ఘాటుగా, మొరటుగా ఉండవచ్చు. కానీ జీవితంలో గెలవాలి అంటే ఈ మాత్రం దమ్ముండాలి. సాకులు చెప్పే గుంపులో ఒకడిగా మిగిలిపోతావా, లేక ఈ రూల్స్ పాటించి ఒక సింహంలా నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటావా? చాయిస్ నీదే. ఈ 12 రూల్స్లో మీ ముఖంపై గట్టిగా కొట్టినట్లు అనిపించిన రూల్ ఏంటో కామెంట్ చేయండి. ఎప్పుడూ సాకులు చెప్తూ టైం వేస్ట్ చేసే మీ ఫ్రెండ్స్ అందరి గ్రూపుల్లో ఈ వీడియో షేర్ చేసి వాళ్ల మైండ్స్కి ఒక గట్టి షాక్ ఇవ్వండి. బద్ధకాన్ని వదలండి, చరిత్ర సృష్టించండి. ఆల్ ది బెస్ట్.